ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వంలో తప్పుబట్టిన నోళ్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మార్కు పరిపాలనను మోడల్ పరిపాలనను ఫాలో అవుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు మనం. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని అంటే ఎగతాళి చేసిన వాళ్ళే ఈరోజు ఆ 3 రాజధానుల గురించి పొగుడుతున్నారు. ఆ 3 రాజధానులను ఫాలో అవుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనను మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. 3 రాజధానులు వస్తే రాష్ట్రం దెబ్బతింటుంది, పెట్టుబడులు రావు, రాష్ట్రం నాశనం అయిపోతుంది అని ఏదేదో చెప్పి అమరావతి రాజధాని రైతులను రెచ్చగొట్టిన వీళ్ళే ఈరోజు విశాఖపట్నం ఎకనామిక్ క్యాపిటల్ అని వీళ్ళ నోటి నుండే అంటున్నారు. విశాఖపట్నం వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది అని మోడీ గారు అంటున్నారు. విశాఖపట్నం క్యాపిటల్ రాజధాని అని నారా లోకేష్ బాబు అంటున్నాడు. విశాఖపట్నాన్ని గొప్ప సుందరంగా దేశంలోని నంబర్ 1 నగరంగా తీర్చిదిద్దుతాము అని చంద్రబాబు గారు అంటున్నారు. ఆ రోజు ఎకనామికల్ రాజధానిగా విశాఖపట్నం అన్నప్పుడు ఎగతాళి చేసిన నోళ్లే ఈరోజు విశాఖపట్నం గురించి పొగుడుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్గా, అమరావతిని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా నేను అభివృద్ధి చేస్తాను అని అన్నప్పుడు ఎగతాళి చేసిన చంద్రబాబు గారు, నారా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు రాయలసీమను ఐటీ హబ్గా తయారు చేస్తాము అని వీళ్ళు పొగుడుతుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గా ఆ రోజు అభివృద్ధి చేసి కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ గురించి ఆయన 1,00,000 ఉద్యోగాల కల్పనకు పెట్టుబడులు తీసుకువస్తే కొప్పర్తిని ఇండస్ట్రియల్ పార్కుగా, ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తాను అంటే ఎగతాళి చేసిన వాళ్ళే ఈరోజు కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు విశాఖపట్నంలో ఆదాని డేటా సెంటర్లతో జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు పెట్టిస్తూ ఒప్పందాలు తీసుకుంటే ఈరోజు అదే ఆదాని డేటా సెంటర్లను పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్లుగా వీళ్ళు చెప్పుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. ఆ రోజు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అమ్మఒడి, రైతు భరోసా ఇచ్చాడో వాటికి పేర్లు మార్చి అమ్మఒడిని తల్లికి వందనంగా, రైతు భరోసాను అన్నదాత సుఖీభవగా పేర్లు మార్చి ఈరోజు వీళ్ళు ఇస్తున్న పథకాలుగా డబ్బులు కొట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎగతాళి చేసిన నోళ్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోడల్ పరిపాలనను, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పెట్టుబడులను, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కంపెనీలను, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలను ఈ కూటమి ప్రభుత్వంలో మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి యొక్క క్రెడిట్ అని మనం చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి మార్కు పరిపాలన ఎలా ఉందో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్న తీరును చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అరే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటే నవ్వారు కదా, ఈరోజు విశాఖపట్నం గురించి, కర్నూలు గురించి వీళ్ళే మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆదాని డేటా సెంటర్లు అంటే ఆదాని గురించి తప్పుడు ప్రచారం చేశారు కదా, మరి ఈరోజు అదే ఆదానితో గూగుల్ టైఅప్ అవుతా ఉంది, గూగుల్ పేరుతో డేటా సెంటర్లు మేము తెచ్చుకుంటున్నాము అని ప్రచారం చేసుకుంటున్నారు అని ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి విధానం, ప్రతి సంస్కరణ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఫాలో అవుతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు.